వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దొరికిన ఘటన తెనాలి మండలంలో చోటు చేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో చోరీకి పాల్పడిన కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం తెనాలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెనాలి మండలంలో గంజాయి విక్రయిస్తున్న పలు చోరీలకు పాల్పడిన 7 నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ తెనాలి మండలం సంగం జాగలముడి గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 7 నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుల్లో అమ్మిశెట్టి శివచందు, సిద్ధార్థ, పవన్, సాయి పలు పోలీస్ స్టేషన్ల నందు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను చోరీ కేసులో విచారణ చేస్తుండగా గంజాయి వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చి 7 సభ్యుల ముఠ యువత ప్రధానంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. నిందితుల్లో ప్రధానమైన కొల్లిపర గ్రామానికి చెందిన అమ్మిశెట్టి శివచందుపై గతంలోనే 10 కేసులు ఉన్నాయని, నిందితుల్లో శివచందు, సిద్ధార్థ, పవన్, సాయిలు పలు కేసుల్లో 10 బైక్లు, 13 గ్రాముల బంగారం వస్తువులను దొంగిలించడం జరిగిందని తెలిపారు. గురువారం సంగం జాగలముడి గ్రామ శివార్లో గంజాయి విక్రయానికి సంబంధించిన సమాచారం రావడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని, 3 బైక్లను, 13 గ్రాముల బంగారు వస్తువుల్ని స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. యువత గంజాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలను క్రయ విక్రయాలు చేస్తున్నట్లయితే ప్రజలు తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. మెరుగైన సమాజం కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సమాజ హితం కోసం పాల్పడాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ జనార్దనరావు, సిఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ, సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ, కన్జ్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ రిడక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు, లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్, మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి HB బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఎంఓ అనేది జరుగుతుంది. దీంట్లో 2 కొల్లిపారాలు ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్, A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు, చోడవరం విలేజ్ గుంటూరులో. సో ఇలాంటి 4 కూడా అసోసియేట్స్, ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. ఈ 10వ కేసు 52/24 అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు. యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నదిలో వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి, వీళ్ళు 3 కూడా బైక్ అఫెండర్స్ కూడా.
వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. 20 కేజీల వరకు మనకు దొరికిందంటే దానికి 10 years పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ 1 lakh వరకు ఉంటాయి. సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా 20 కేజీలకి అబౌవ్ దొరికిందంటే 10 సంవత్సరంతో పాటు 2 లక్షల ఫైన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 20 కేజీలకి అబౌవ్ వీళ్ళు 7గురికి దొరికిందంటే 7గురు పైన పాత కేసు ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో A4 పరిడా సిద్ధార్థ కుమారు, A7 తోలేం రాము ఇద్దరికి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది. ఎక్కడ తడాలో ఉంది, నెల్లూరులో మన A4 పరిడా సిద్ధార్థ కుమార్కి, A7కి నరసాపురంలో ఉంది వెస్ట్గా. ఇలాంటి ఈ గంజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇది వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలన్నది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హెల్ప్ లైన్ నెంబర్ 8688315568. ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రెస్ట్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాము. గోల్డెన్ రింగ్ ఒకటి, గోల్డ్ బ్లాక్ బీట్స్ చైన్ ఒకటి ఎంత వస్తుంది? 13 grams, 13 grams వస్తుంది, 21 kgs. సో కమింగ్ డేస్లో అది ఎలాగా చేస్తాము, సిగ్నల్స్ పరంగా చేస్తామా, తర్వాత కోన్స్ పెడతామా, స్టాపర్స్ పెడతామా, ఉన్న వరకు మ్యాన్ పవర్ లేకుండా కొంతవరకు ఎలాగా చేస్తాము, తర్వాత మ్యాన్ పవర్ కూడా కొన్ని హెల్ప్ అడిగి ఇంకో కొన్ని పెంచేసి ఎలాగా చేస్తాము అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాను. మేబీ మనకు కొంత టైం ఇచ్చారంటే ఉన్న వరకే నేను ఎఫర్ట్స్ పెడతాను. ఇలాంటి ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారంటే కొంచెం మేము దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాము. నా తరపు నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడము అన్ని కూడా సిస్టమాటిక్గా చేస్తాము. స్వర్ణకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని షరాబ్ బజార్లో జరిగిన శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజర్ అహ్మద్, ట్రెజరర్గా మునగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా వీరమల్లి వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయ్, సహాయ కార్యదర్శులుగా వి సాయి, సయ్యద్ ఫిరోజ్, భట్టో దుర్గాప్రసాద్, పలువురు కార్యవర్గ సభ్యులచే కమిటీ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపి సంఘం తరపున ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘానికి నూతనంగా ఈ రోజు నుంచి మీ పేరు చెప్పుకోండి. అనే నేను స్వర్ణకార సంఘం యొక్క కుటుంబ మా పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాము. దైవ సాక్షిగా మేము స్వర్ణకార కుటుంబాలకి న్యాయం చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఒకసారి అందరూ మీరు చేసే ప్రక్రియ, మీరు తీసుకునే నిర్ణయాలు సంఘపరంగా వారి జీవన శైలిలో మార్పు వచ్చేలాగా, అభివృద్ధికి దోహదపడేలాగా, వ్యక్తిగతంగా సమాజపరంగా ఉపయోగపడేలాగా కార్యక్రమాలని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తీసుకోగలరనే నమ్మకం, విశ్వాసం మీపై మా అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ఈ నూతన కార్యవర్గానికి యునానిమస్గా ఏకగ్రీవంగా అందరి యొక్క
సమన్వయంతో అందరి యొక్క అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. పట్టణంలో 50 ఏళ్ళు రాగానే మీకేదో ఒక లంగ్తో ఉండేటువంటి డిసీజెస్ నేను గుర్తిస్తూ ఉన్నాను. కొంతమందిలో వాళ్ళ ఇళ్ళకి కూడా నేను చూడడానికి వెళ్తూ ఉండే సందర్భాన్ని కూడా నాకు అనేక మంది నేను గుర్తొస్తూ ఉన్నాను. పేరు చెప్పగలను. ఇవన్నీ కూడా నాలో రింగింగ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయం మా కోసం కాదు, రాజకీయం ప్రజల కోసం అనే నమ్మిన సిద్ధాంతాలు నేను అక్కడని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మున్సిపాలిటీ వెనకమాలే నాకు ఆ సైటు ఎందుకు ఈ రకంగా వృధాగా ఉంది, దీన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి కొంతమందికైనా ఇక్కడ కింద కేటాయిస్తే దీన్ని ఆధారం చేసుకున్న మిగతా వాళ్ళు కూడా మనం ఇంకొక చోట విస్తరించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఆ రోజున శంకుస్థాపన చేయడమే కాకుండా వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా రాజకీయమే. ఎందుకంటే దాన్ని ముందుకు సాగేలా ఎన్నో ఏళ్ల నుంచి మున్సిపాలిటీ కింద మున్సిపల్ ఆఫీస్ వెనకమాల అది ఏ రకంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. అయితే నేను ప్రారంభించేటప్పటికే స్వర్ణకారులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులకి రాజకీయ పార్టీలకి అది చెరువు అని గుర్తొచ్చింది. చెరువులో కట్టటువంటి చెరువులో కట్టకూడదు కదా, ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఆధారంగా తీసుకొని దాని మీద స్టే ప్రయత్నించి దాన్ని నిరర్థకంగా ఎవరికి ఉపయోగపడే ప్రదేశంగా తాగుబోతులకి, తిరుగుబోతులకి, లేదా గంజాయి నమ్ముకున్న వాళ్ళకి స్థావరమయ్యేలాగా చేసినటువంటి నాయకత్వాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేది నా భావన. నాకు ఎవరిని విమర్శించాలి లేదు. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే పని చేయకపోగా 10 మందికి నష్టం కలిగే పని చేసినటువంటి విధానాన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలని నా భావన. ఏ రకంగా వెలుగు రావాలి అనే దానికి ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఉన్నాయో అన్ని పథకాలని మీకు లింకప్ చేయాలనే నా కోరిక. ఎందుకంటే ఈ రోజున మీకు మంచి లీడర్ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని అంశాలు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వేణుగారు. నేను వాడు వేణుగారు కూడా ఇందాక పక్కన కూర్చొని కూడా ఈ లింకప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఒక గోల్డ్ లేకపోతే ఓ ముద్ర అంశమే కాదు, ఏమున్నాయి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి, గ్రూప్ ఇన్సూరెన్స్లు ఏ రకంగా చేయాలి, మీ యొక్క జీవితాల్లో ఎక్కడైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం ఎవరో వచ్చేది కాకుండా మీ అంతటికి మీరు దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, కుటుంబాలు విధులు పడకుండా అనేది కూడా మనందరం కూడా సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఎప్పటికప్పుడు నూతన అన్వేషణతో ఎవరికి కూడా ఎలాంటి అయోమయ పరిస్థితులకు పడకుండా వీళ్ళందరినీ కూడా ఒక మార్గం వైపు తీసుకెళ్ళడమే కాదు, వాళ్ళ జీవన శైలిలో మార్పు రావాలి. నేను గతంలో కంటే ఈనాడు స్వర్ణకారుడు వృత్తిలో కొనసాగుతున్న జీవితం బాగుంది అని చెప్పి, లేకపోతే గచ్చంద్రలాగా దీంట్లోకి వచ్చానని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి గట్టెక్కించేదానికి బాధ్యత తీసుకోవాలని మీ అందరూ అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. దానికి నా అవసరం, నా బాధ్యత, నేను మీరు చెప్పకుండానే ఏం చేయగలుగుతాను, ఏ రకంగా ఎవరో ఆలోచించి 40-50 వేల మంది ఓట్లు మీరు శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పరంగా కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక రాజకీయ పరంగానే కాదు, మీ యొక్క అభివృద్ధిని మేము కాంక్షించాలి. ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క కమిటీ ద్వారా అన్యాయం జరగకూడదు అని చెప్పి మీ అందరికీ నేను ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి మాత్రం ప్రయత్నించవద్దు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్వర్ణకారుల యొక్క పరిస్థితుల్లో మెరుగైన జీవనం కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. స్వర్ణకారులు చేసేటువంటి పని గాలి ఆడిన ప్రదేశంలో చాలా తక్కువ స్థలం ఉన్న చోట అనేక రకాల సల్ఫరు, గ్లాసు, యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేస్తున్నటువంటి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పెద్ద కాంప్లెక్స్ అక్కడ నిర్మాణం ఆ రోజు మొదలు పెట్టారు. ఇప్పుడే నాతో చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో 2-3 పనులు ఉన్నాయన్నప్పుడు అవి తప్పనిసరిగా మన వాళ్ళందరితో కలిపి
చెప్పి ముందుకు పెడదామని చెప్తా ఉన్నారు. ఒకటి, బంగారం 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, అందంగా ఆభరణాలు వేసుకొని వాడుకోవడానికి. 2, ముడి బంగారం బిస్కెట్ కొనుక్కొని పెట్టుబడి కింద ఇంట్లో దాచుకుంటే ప్రతి సంవత్సరం 6 నుంచి 8% దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ ఇచ్చిన నగ 2000, అమ్మిచ్చిన నగ 20,000, మనం కొనాలంటే మన 2 లక్షలు. ఆడవాళ్ళంతసేపు బంగారం పని ఉంటుంది, మీరు ఎవరు కూడా బంగారం పని ఉండదని ఆలోచించాల్సిన అవసరం లేదు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా వెలుగులోకి వచ్చిన గంజాయి వ్యవహారం. 7 నిందితులను అదుపులోకి తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తెనాలి రణరంగ్ చౌక్ లో జరగనున్న క్విట్ ఇండియా వేడుకలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.